నమస్కారం మేడం. నా పేరు అరుణ. మా గ్రామం ఎరుగులపాడు మేడం. మా ఎస్హెచ్జి కళ్యాణి అందులో అధ్యక్షురాలిని. మా గ్రామ సంఘం సుప్రియ అందులో అధ్యక్షురాలిని. దివ్యజ్యోతి మండల సమైక్య జంగం అందులో అధ్యక్షురాలిని. చాకలి ఐలమ్మ జిల్లా సమైక్యలో కార్యదర్శిని మేడం. నాది 2012లో మా పెళ్ళయింది మేడం. 2013లో సంఘంలో చేరిన మేడం. సంఘంలో చేరక ముందుకైతే మా పరిస్థితి చాలా ఆర్థికంగా అయితే చాలా వెనుకబడి ఉన్నాం మేడం. మాది ఇష్టపడి నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి మాకు ఎవరు సపోర్టు సహాయం లేకపోయేసరికి చాలా ఆర్థికంగా మస్తు ఇబ్బంది పడేవాళ్ళం మేడం. నేను సంఘంలో చేరక ముందుకు కూలి పనికి వెళ్ళేదాన్ని మేడం. వ్యవసాయం పనికి సంఘంలో చేరిన తర్వాత అయితే 2015లో వచ్చేసి మాకు పాప పుట్టింది మేడం. మా పాపకు మళ్ళీ 2016లో మా బాబు పుట్టింది మేడం. అప్పుడు ఒక లోన్ తీసుకున్నాం మేడం. 2019లో మేము జేసీబీ తీసుకోవాలని జేసీబీ తీసుకున్నాం మేడం. ఆయన జేసీబీ డ్రైవర్ కాబట్టి జేసీబీ తీసుకొని నడుపుకుందాం, సంఘంలో లోన్ ఇస్తారా అని అడిగితే సంఘంలో లోన్ తీసుకున్నాం మేడం. బ్యాంక్ లింకేజ్ 5 లక్షలు తీసుకున్నాం మేడం. అట్లనే వివోనేమో 3 లక్షలు తీసుకున్నాం మేడం. శ్రీనిధిలో 2 లక్షలు తీసుకున్నాం మేడం, 10 లక్షలు. అట్లనే బ్యాంకు సహాయం ద్వారా మేము జేసీబీ తీసుకున్నాము మేడం. జేసీబీ తీసుకున్నాము. జేసీబీ తోటి కాలువలు తీస్తాము, లెవెలింగ్ చేస్తాము, చెట్లు తీసేస్తాము, కెనాల్ కాలువలు, ఇంకా పొలాలు చేయడము, రాళ్ళు తీయడం, పునాదులు తీయడం అలాంటిది జేసీబీ ద్వారా అట్లా వర్క్ చేస్తాం మేడం. జేసీబీ నేను కూడా నేర్చుకున్నా మేడం. మా ఆయన నేర్పించాను. మా ఆయన నేను ఇద్దరం జేసీబీ వర్క్ చేస్తాం మేడం. దాని ద్వారా మేము చాలా అభివృద్ధి పొందినాం మేడం. అయితే వచ్చేసి జేసీబీ తోటి మేము నెలకు ఒక 50,000 సంపాదిస్తాం మేడం. 50,000 సంపాదిస్తాము. అదేవిధంగా మా గ్రామంలో కూడా మా ఎస్హెచ్జి మహిళ జేసీబీ తీసుకుందన్న ఉద్దేశం మీద అన్ని పనులు మాకే చెప్పడం ద్వారా మేము చాలా అభివృద్ధి చెందినాం మేడం. మా గ్రామంలో ఉన్నటువంటి మహిళలు కూడా లక్పతి దీది కావాలనే ఉద్దేశం మీద ఒక 5 షాపులు బట్టల షాపులు పెట్టించడం జరిగింది మేడం. 5 గాజుల షాపులు, అదేవిధంగా ఒక 5 పిండి గిర్నీలు, కారం గిర్నీలు, ఇంకా వేరే చిన్న చిన్న వ్యాపారాలు ఒక 10 మందికి పెట్టించడం జరిగింది మేడం. నేను వివో అధ్యక్షురాలు కాబట్టి స్కూల్లో కూడా చైర్మన్ మేడం. స్కూల్ పిల్లలకు నాణ్యమైన భోజనం, మధ్యాహ్న భోజనం నాణ్యమైనది పెట్టించడం జరుగుతుంది మేడం. వాళ్ళు కరెక్ట్ పెడుతున్నా లేదా అని వెళ్ళి కూడా చెక్ చేయడం జరుగుతుంది మేడం. అదేవిధంగా స్కూల్ పిల్లలకు మేము టాయిలెట్స్ కూడా స్కూల్లో కట్టించడం జరిగింది మేడం. అదేవిధంగా స్కూల్ యూనిఫామ్ కూడా మా గ్రామంలోని మహిళలే స్కూల్ యూనిఫామ్ కూడా పిల్లలకు కుట్టియడం జరుగుతుంది మేడం. అదేవిధంగా వెయిట్ లాస్ ఉన్న పిల్లలకు కూడా మేము గుప్పెడు